పురాతన హిందూ మత గ్రంథాల ప్రకారం సముద్ర మథనం సమయంలో కొంతమంది ప్రముఖ హిందూ దేవతలు కనిపించరు. వారిలో ఒకరు లక్ష్మీదేవి. దేవతలందరూ స్వర్గం నుండి వస్తే ఇంద్రుడు తన నేతృత్వంలో వారి సంపదను, సౌభాగ్యాన్ని దోచుకున్నాడు. అప్పుడు వారిని రక్షించడానికి వచ్చిన దేవతే లక్ష్మి. ఇంద్రుడు ప్రార్థించగా లక్ష్మీదేవి దయ వల్ల అతను తన శ్రేయస్సు, సంపద, కీర్తి, ప్రశాంతత, తన మతపరమైన గౌరవాన్ని పొందడానికి ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రయోగించింది. ప్రతి శుక్రవారం రాత్రి ఎవరైతే ఈ ద్వాదశాక్షరి మంత్రంతో లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారో వారు కుబేరుడి ఆశీర్వాదం వల్ల అంతులేని సౌభాగ్యాన్ని పొందుతారు. సంపద కోసం పవిత్రమైన ద్వాదశాక్షరి మంత్రం ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మియే హ్రీం హ్రీం సిద్ధ్వయే మాం గృహే అగచ్చ గచ్చ నమః స్వాహ. విష్ణు పురాణం ప్రకారం ఇంద్రుడి అభిచాత్యంతో లక్ష్మీదేవి పొగడబడింది. అతని ఉత్తర్వులతో లక్ష్మీదేవి స్వర్గంలో ఉండటానికి సంతోషంగా ఒప్పుకుంది. కానీ ఈ 5 లక్షణాలు ఉండకూడదు అని హెచ్చరించింది. పాపం, వాటిని విన్నప్పుడు లక్ష్మీదేవిని కలతపరిచినవి ఏమిటి? లక్ష్మీదేవి వారి భక్తులలో ఈ 5 లక్షణాలను గుర్తించినట్లయితే ఆమె వారి వైపు ఉండదని నమ్మకం. అవి ఏమిటో తెలుసుకుని వాటిని చేయడం మానేయండి. అత్యాశ. ఎక్కడైనా లేదా ఎప్పుడైనా ధర్మం, కర్మలను మించి అత్యాశ ఎక్కువగా ఉంటే, నిత్య జీవితంలోని ధర్మాలను నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి ఎప్పటికీ నివాసం ఉండదు. అహంకారం, అజ్ఞానంతో నిండిన వ్యక్తి లేదా ఇల్లు. అహం వారి మనస్సాక్షిని దెబ్బతీసిన చోట లక్ష్మీదేవి ఉనికి కనిపించదు. దురాశ. కర్మను మించి దురాశను కోరుకునే ప్రదేశంలో లేదా వారి దరిదాపులలో లక్ష్మీదేవి ఎప్పటికీ నివసించదు. అత్యాశ పాపాలకు పునాది అని శాస్త్రాలు చెబుతున్నాయి. హింస. వారి సంతోషం కోసం ప్రజలను, అమాయక జంతువులను ప్రమాదాన్ని కలిగించే ప్రజలు లేదా ప్రదేశంలో లక్ష్మీదేవి ఎప్పటికీ నివాసం ఉండదు. మర్యాద లేని స్త్రీ. మహిళలపై క్రూరత్వం లేదా వారి పరువును కొల్లగొట్టే చోట ఆ వ్యక్తి లేదా ప్రదేశంలో లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది. లక్ష్మీదేవిని మెప్పించడం ఎలా? ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం మూర్ఖయాత్ర పూజ్యంతే ధ్యానం యాత్ర సుసించితం. దంపత్యే కలహో నాస్తి తత్ర శ్రేహి స్వయామాగత. అంటే ఈ 3 విషయాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేవాడు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాడు అని అర్థం. అవివేకులకు బదులుగా వివేకం, విజ్ఞానం గలవారిని పొగిడే కుటుంబ సభ్యులు. న్యాయంగా ప్రజలు ఎక్కడ గౌరవించబడి తెలివిగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉండి ఆశీర్వదిస్తుంది. అతిథులను ఎల్లప్పుడూ అగౌరపరచని, సంబంధం లేని నేపథ్యం కల ఇల్లు, ఒత్తి చేతులతో ఖాళీ కడుపుతో ఎవరు తిరిగి వెళ్ళని ఆ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రం కంటే మరింత పవిత్రమైనది. ఇటువంటి గృహాలలో లక్ష్మీదేవి నివాసం ఉండి అపారమైన సంపదను, సౌభాగ్యాన్ని ఇవ్వాలని దీవిస్తుంది. ఒక భార్య, భర్త ఎంతో ప్రేమ, శ్రద్ధతో ఒకరితో ఒకరు కలిసి నివసించే ఇల్లు లక్ష్మీదేవిచే దీవించబడుతుంది. ఆ జంట ఒకరినొకరు తిట్టుకుంటూ, అగౌరవపరుచుకుంటూ, ఒకరినొకరు వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా మాట్లాడిన చోట లక్ష్మీదేవి నివసించదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.